హిందూ, ముస్లిం, ఇసాయి, సిక్ అంటే ఈ 4 మతాలు. అంటే ఇంకా ఉన్నాయి మతాలు. అందులోంటి వచ్చినవి చాలా చాలా చిన్న చిన్న మతాలు అన్నమాట ఉన్నాయి అవి. కానీ ముఖ్యంగా హిందూ, ముస్లిం, ఇసాయి, సిక్ ఈ 4 మనము మనసులో పెట్టి మనం నడాలి. ఇది కామన్ ఇండియన్ కమాలమైన ఓం సత్యమోం సర్వములో ఉన్న మాటలండి. ఇండియన్ గురు అటో ఓం సత్యమోం లోక్ సమర్పిత్ మీడియా. ఈ మీడియా అంటే చాలామంది అంటే ఇది మీడియా, ఇది ఎలాంటి మీడియా అండి? ఇది మనుషులతో మనసుతో మాట్లాడిన మీడియా ఇది. ఈ కామన్ ఇండియన్ ఛానల్. ఇది నీది నాది మనం అందరిది. కాకపోతే ఈ మీడియా అబద్ధం ఆడదండి. నో నెవర్ అబద్ధం ఆడదు. మన హిందుస్థాన్లో ఇంకా అనేక మీడియాలు ఉన్నాయి అండి. అవి అబద్ధం నిజంగా అబద్ధం చేస్తాయి. అంటే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ కోసం, డబ్బులు సంపాదించుకోవడం కోసము అవి చేస్తాయండి. తన ఫ్యామిలీ నడిపించడానికి, తన స్టాఫ్ నడిపించడానికి ఆ మీడియాలు అబద్ధాలు చేస్తాయి. కానీ ఈ లోక్ సమర్పిత మీడియా అబద్ధం ఆడదు. ఇది మనసుతో మాట్లాడుతుంది. ఈ కామన్ ఇండియన్ లోక్ సమర్పిత మీడియా. ఇండియన్ గురు అటో ఓం సత్యము. మనము హిందూ, ముస్లిం, ఇసా, సిక్ 4 ఈ కామన్ ఇండియన్లో మనం వస్తున్నాము. ఇది ధర్మ కణాన దేశం మనది కదండి. ఈ ధర్మ కణాన దేశంలో మనలో మనమే మోసపోతున్నాము ఏంటి. అది ఎలా? రాజకీయ పరంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ బీజేపీ అవుతున్నారు, బీజేపీ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ అవుతున్నారు, ఆమ్ ఆద్మీ పార్టీ ఇలాగా పార్టీలు మారుతున్నాయి అన్నమాట. ఇది రాజకీయ పరంగా అంటారు, రాజకీయం. కానీ మన హిందూ, ముస్లిం, ఇసా, సిక్ 4 అన్నదమ్ములలో హిందువులు క్రైస్తవులు అవుతున్నారు అండి, హిందువులు ముస్లిమ్స్లు అయిపోతున్నారు. అలాగే అన్నమాట. ఇది ఒక రాజకీయం. ఇలాగే మనము మన ఇండియా మీద కపట ప్రేమల్లో మనము చూస్తున్నాం కదండి. ఇది ఓం సత్యం సర్వలో ఉన్నమాట. కామన్ ఇండియన్ కామర్స్. నీ మనసు నీతో ఏం మాట్లాడుతుంది అదేం మాట్లాడాలి. అది మాట. ఇది లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అబద్ధమా నిజమా? కామన్ ఇండియన్ కామర్స్.